హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ఫీ పేమెంట్ ఎంత కట్టాలి కేటగిరీ వైజ్గా చూడబోతా ఉన్నాం. ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ స్టెప్ బై స్టెప్ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే పాలిటెక్నిక్లో సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్, మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఇందులో మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఎంత అమౌంట్ పే చేయాలి అనేది కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకు 300 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్లో వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓసీబీసీ అదర్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ 600 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో వచ్చేసి పేమెంట్ కూడా మనకి ఇక్కడ త్రూ ఆన్లైన్ పేమెంట్ అనమాట. ఆన్లైన్లో మనం ఏ విధంగా కట్టాలంటే మీ యొక్క క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఈ ప్రాసెస్తో కట్టాల్సి ఉంటుంది. మనకి ఏదైతే పాలిసెట్ 2024 సంబంధించి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, కౌన్సిలింగ్ వెబ్సైట్, అందులో వెళ్ళైతే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఈ యొక్క అమౌంట్ కట్టకపోయినట్లయితే మీకు కౌన్సిలింగ్లో ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఉండదు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే ఇక ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఈ పేమెంట్ ఎలా కట్టాలనేది కూడా స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. వెబ్సైట్కి వెళ్ళి ఏ విధంగా కట్టాలి పేమెంట్ అని కూడా మన మొబైల్ నుంచే. అదేవిధంగా మనం ముందు చూసుకున్నట్లయితే ఇక కౌన్సిలింగ్ డేట్స్ కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. ఈ నెల 20 నుంచి స్టార్ట్ కాబోతుంది. జూన్ 20 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. ముందుగా అందరూ మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. అదేవిధంగా నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీకు ఇక స్లాట్ బుకింగ్ ఏ విధంగా ఉంటుందంటే మీకు డేట్ అదేవిధంగా టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టైంలో మీకు అయితే రిసిప్ట్లో ఉంటుంది కదా, ఆ టైం లోపల మీరు వెళ్ళేసి మీ హెల్ప్లైన్ సెంటర్స్లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మరి కంప్లీట్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏమన్నా అవి ఇక్కడ ఏమేమి తీసుకువెళ్ళాలి కూడా ఆల్రెడీ అయితే వీడియో చేయడం జరిగింది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఈ విధంగానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.